ఆషాఢమాస బోనాలు గోల్కొండ కిల్లా నుండి ప్రారంభమవుతాయి. ఇక్కడ మొదటి బోనం సమర్పించిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ బోనాలు ముగిసే చివరి బోనం కూడా గోల్కొండలోనే జరుగుతుంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. గోల్కొండ కిల్లాపై వెలిసిన జగదాంబిక అమ్మవారి బోనాల చరిత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గోల్కొండ నుండే ప్రతి ఏడు మొదటి బోనం ప్రారంభం అవుతుంది. మొదటి బోనాలు ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాలు ప్రారంభం అయితే మరి గోల్కొండ జగదాంబిక అమ్మవారి చరిత్ర ఏంటి, ముఖ్యంగా ఈ బోనాలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ముఖ్యంగా జగదాంబిక అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటి బోనం కూడా ఇక్కడ నుంచే సమర్పిస్తారు. అసలు ఈ బోనాలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? బోనాలు పండుగ అంటే ఆషాఢ మాసంలో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఫస్ట్ మొదలయ్యేది మన గోల్కొండ జగదాంబ అంటారు. మన తెలంగాణ మన అందరూ ఇక్కడ ఏంటంటే ఎల్లమ్మ తల్లి కూడా అంటారు. గోల్కొండ ఎల్లమ్మ అని అంటారు. కొందరేమో జగదాంబ కూడా కొలుస్తారు అనమాట. సో ఇక్కడ అమ్మవారు ఎందుకు గోల్కొండ ఎల్లమ్మ, మన తెలుగు వాళ్ళందరూ తెలంగాణ ఎల్లమ్మ తల్లి అంటున్నారు. గోల్కొండ ఎల్లమ్మ అంటారు. తర్వాత ఆషాఢ మాసంలో లాస్ట్ మళ్ళీ వచ్చే అమాసకి మళ్ళీ ఇక్కడ ముగింపు కార్యక్రమం కూడా ఇక్కడే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ దాదాపు 100 సంవత్సరాల నుంచి ఉన్న బోనాలు జాతర ఇక్కడ అన్నమాట. పొయ్యి మీద వచ్చేసేసి నాకు ఇక్కడ తొలి బోనం సమర్పించుకుంటే నేను ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అందరికీ నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ నేను మంచి చూసుకుంటాను అంటే అప్పటి నుంచి ఇక్కడ నైజాం గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ప్రోత్సహించారు అనమాట. సో అప్పటి నుంచి 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఫస్ట్ బోనం సమర్పించుకోవడం జరిగింది. ఇక్కడ ఆషాఢ మాసం అంటే ఫస్ట్ మనకు సైంటిఫిక్ ఏంటంటే ఇక్కడ సీజన్ చేంజ్ అవుతుంది, వర్షాలు వస్తుంది అనమాట. సో దీని మూలాన ఏమవుతుందంటే చిన్నపిల్లలు అనారోగ్యం కావడం, ఇంకా పంట పొలాల్లో నష్టపోవడం అలా జరుగుతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో ఫస్ట్ అమావాస నుంచి మొదలై అమ్మవారికి ఇక్కడ పూజలు చేస్తే ఇక్కడ అందరికి మంచిగా చల్లగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆదివారం రోజు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? ఆ రోజు ఎలాంటి ప్రత్యేకమైన పూజలు ఉండబోతున్నాయి? ఈసారి వచ్చేది ఎల్లుండి 7వ తారీఖు పొద్దున్న 5:30కి ఇక్కడ అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది, పూజా అర్చన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. సో దాంతో మొదలవుతుంది. తర్వాత 12 గంటలకు లంగరోస్ చౌరస్తా దగ్గర మన అక్కడ నుంచి తొట్టెల ఊరేగింపు, తర్వాత రథం ఊరేగింపు అక్కడ మొదలవుతుంది. అక్కడ అందరూ మన మినిస్టర్ వర్యులు అందరూ అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం జరుగుతుంది. దానితో అక్కడ తొట్టెల తర్వాత రథం పూజ కార్యక్రమం జరిగిన తర్వాత అక్కడ ఊరేగింపు ప్రారంభమవుతుంది అనమాట. ఆ రథం ఊరేగింపుతో పాటు ఇక్కడ కింద గేట్ దగ్గర వరకు వచ్చేలోపు మనకి బంజారీ ద్వారా పటేలమ్మ వాళ్ళ ఇంట్లోకి బోనం తీసుకురావడం జరుగుతుంది. 3 ఒకటేసారి కలిసి మన గేట్ దగ్గర నుంచి ఫస్ట్ మెట్టు దగ్గర అక్కడ పూజలు జరిపించేసేసి ఇక్కడ గుడికి తీసుకురావడం జరుగుతుంది. హోమం కార్యక్రమం ఉంటుంది, ఒకరోజు శాకాంబరి కార్యక్రమం ఉంటుంది. తర్వాత 7వ పూజ రోజు అమ్మవారి షావా తీసుకురమంట. కొండపైన అమ్మవారికి ఊరేగింపు పల్లకి సేవ చేస్తారన్నమాట. తర్వాత 7వ పూజ రోజు ఇక్కడ ముగింపు కార్యక్రమం ఉంటుంది. దానికి కుంభారతి అంటమాట. అన్నంతో పాటు కుంభారతి ఇచ్చిన తర్వాత అది ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, అమ్మవారి మీరు ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు దాదాపు 950 సంవత్సరాల క్రితం అమ్మవారు వెలిసిన రూపం అనమాట. మనము ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం కాదు, తనంత తన అమ్మవారు ఇక్కడ వెలిసిందన్నమాట. ఆలయ ప్రధాన అర్చకుల ఇంటి నుంచి విగ్రహాలు, తొట్టెల ఊరేగింపు ఇవన్నీ కూడా ఉంటాయి. మొత్తానికైతే ఈ ఆదివారం 7వ తారీఖు ఆషాఢ మాసం మొదటి బోనాలు ఈ గోల్కొండ కిల్లా నుంచే ప్రారంభమై లాల్ దర్వాజ్, అదేవిధంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయిపోయిన తర్వాత చివరి బోనం కూడా ఇక్కడే జరిగి ఇక్కడే ముగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. ఎంతో చరిత్ర గల జగదాంబిక అమ్మవారి ఉత్సవాలకైతే సర్వం సిద్ధమైపోయిందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ పనితో హేమ ఏబెన్ ఆంధ్రజ్యోతి, గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయం.